ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఏలూరు జిల్లా ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ అఖండ భారతానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తొలి దళిత ఉపప్రధాని డాక్టర్ బాబూజీ జీవన్రామ్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకలు బ్రిటిష్ వారిని గడగడలాగించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓవన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి శ్రీకారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్ మరియు బడేటి వెంకటరామయ్య వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టడి కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు